అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాప్రస్థానంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏమంటున్నాడు? అసలు మహాప్రస్థానం ఈరోజు జాతికి అంకితం అంటే మంచిర్యాల ప్రజలకు అంకితం తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చెప్పబోతున్నారో ఒకసారి మాట్లాడిద్దాం. అన్న ఏంటి ఎట్లా జరిగింది ఇనాగ్రేషన్? ఏంటి అసలు ఇనాగ్రేషన్ చేయలేదు. ఇలా మొదలుపెట్టినప్పుడు ఆయన శివరాత్రి నాడు శివుని ఆవిష్కారం ఉంటుంది, ప్రత్యేక పూజ. అదే కార్యక్రమం చేసాం. ఇవాళ మహాప్రస్థానం కూడా రెడీ అయిపోయింది. ఏదైతే చెప్పినామో 100 రోజుల కార్యక్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నడపడానికి ఎట్లా నడుపుదాం, ఆపరేషన్ ఎట్లా మొత్తం కొంచెం ఈ ఒత్తిడితో చేయలేకపోయినాం. ఒక 40 రోజులు కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక 2 వారాలు 3 వారాలు చెప్తాం మొదలే. అప్పుడు స్టార్ట్ అయిందంటే 24/7 ఇక బంద్ కాదు. దానికోసం కొంచెం దానికి ఎన్నికల కూడా వచ్చింది. ఇవాళ ఓన్లీ శివుని పూజ చేసి శివరాత్రి నాడు శివుని దర్శనానికి చేస్తాం. ప్రత్యేక పూజలు, ఈ పూజల ద్వారా ప్రజలకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అంటే అంకితం కాకుండా ఏం పూజల ద్వారా చెప్పేది ఏం లేదు. ప్రజలు ఏదైతే ఇందులో ఇబ్బంది పడరో ఆ ఇబ్బంది రేపు దూరం అయినాయి. ఇక పూర్తి బీద వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ దగ్గర ఇందాల పెట్టుకోనియకుండా హాస్పిటల్ ఉంచుకోలేక అటువంటి వాళ్ళ ఇబ్బందులను దూరం అయినాయి చెప్పడానికి సందేశం. ఎక్కువ దూరం లేదు, 2 వారాలు 3 వారాలు చేస్తాను. ఈ శ్మశానానికి ఒక ప్రత్యేకత ఉంది. కోటీశ్వరుడు, బిచ్చగాడు ఇద్దరు పక్కపక్క ఆలేసి అంటే పక్కపక్క చేస్తారు. ఇద్దరు పక్కపక్క ఆలదు, బంధువులు పక్కపక్క కూర్చునే అవకాశం ఉంది కాబట్టి అది దీని ప్రత్యేకత. సో ఇక్కడ అట్లీస్ట్ లాస్ట్ రైట్స్ అంటే చివరి మధ్యలో అన్న వాళ్ళకు తృప్తి. ఇప్పుడైనా మేము మా కోటి వాళ్ళతో పాటు సమానంగా ఉన్నాం. మేము ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇవ్వడం. శివరాత్రి రోజే ప్రత్యేకంగా అంటే మీరు అనుకున్న టైంకే శివుని ప్రత్యేక పూజ అయింది. ప్రజల నుంచి ఎట్లుంది రెస్పాన్స్? మీతో చాలామంది కలుస్తున్నారు. పూజ తర్వాత నేరుగా ఇక్కడికే వస్తారు. నాకన్నా ఎక్కువ మీతో కలుస్తున్నారు. నేను చెప్తే ఏదైనా కూడా నా గురించి అంటే చెప్పలేదు. మా ప్రజల ఒపీనియన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. చివరిగా ఏం చెప్పబోతున్నారు అన్న దీనిపైన? నిన్న కూడా రకరకాల ఆరోపణ మీడియా ద్వారా చేసిన పరిస్థితి మీ ప్రత్యర్థి గతం. ఇప్పుడు ఆకాశం మీద ఉంచి ఎండబడుతుంది, ముఖం మీద పడుతుంది. ఆయనకి వాటికి నేను సమాధానం చెప్పుడు కరెక్ట్ కాదు, నేను అడుగుడు కరెక్ట్ కాదు. చివరిగా ప్రజలను ఉద్దేశించి దీని గురించి ఇంకొక ఇది స్పష్టంగా ఉన్నదని చెప్తున్నాను. 10 మందిని ఎట్ ఏ టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉన్నది. ఎవరికి సంబంధం లేకుండా మనిషికి పెద్దవాళ్ళు నాకు బాగా మంది చుట్టాలుంటే 3-4 వందల మంది వచ్చినా 3-4 వేల మంది కూడా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఒకరికి సంబంధం లేకుండా పూజలు చేసుకోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు, వెంట్రుకలు తీసుకోవచ్చు, ఆస్తికలు పెట్టుకోవచ్చు, డెత్ సర్టిఫికేట్ ఇక్కడనే ఇస్తాం, దానికి సంబంధించిన కాగితాలను ఇస్తాం, కట్టి ఇక్కడనే ఉన్నది. ఇట్లా అన్ని రకాల వసతులు పెట్టినాడు. అంటే వాళ్ళకి ఏదో మా ప్రస్థానమో లేకపోతే శ్మశానం అనే ఫీలింగ్ లేకుండా శివుని సమక్షంలో కైలాసంలో ఉన్న ఫీలింగ్ కైలాసంలో ఉన్న ఒక తృప్తితోటి ఉండాలని ఆలోచనతో. చివరిగా ఎప్పటి వరకు ఇది ఓపెన్ చేయబోతున్నాను? ఇప్పటివరకు అయిపోయింది, రెడీ అయింది. కానీ ఈ నడపడానికి ఏమేం కావాలి తెలియాలి. దాన్ని ఒకసారి పూర్తి చేయకుండా చేసి మధ్యలో అయితే ఇబ్బంది ఆపడం లేదు. దానికోసం ఒక 40 రోజులు ఎక్సర్సైజ్ చేసి ఒక 2 వారాలు 3 వారాలు మొత్తం సమకూర్చుకొని చేస్తాం. రైట్, ఇది పరిస్థితి. అయితే మనతో పాటు సేటు కూడా ఉన్నాడు. చాలా రోజుల నుంచి మంచిర్యాలకు సంబంధించిన అంశంలో ఈ శ్మశానం విషయంలో కొంత ఎక్సర్సైజ్ చేసిన పరిస్థితి. నా భూతో నా భవిష్యత్ అన్నట్లు మంచిర్యాల ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంత తొందరగా అయితే ఎవరు కూడా ఊహించలేదు. సో కేవలం 102 రోజుల్లో ఇంత పెద్ద సమూహం కావడం గొప్ప విశేషం. అది మా ఎమ్మెల్యే గారు తప్ప వేరేతో అయ్యే పని కాదు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ధనికునికి పేదవానికి తేడా లేకుండా పక్కపక్కనే 10 స్టేజీలు ఉన్నాయి. 10 మంది అయినా ఒకేసారి వారి చితా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పటికైతే 10 మందిలో 10 మంది కూడా చాలా బాగుందని అంటున్నారు. ఇది పరిస్థితి. 10 మందికి 10 మంది బాగుందండి. ఎట్లా చూడవచ్చు సార్ మహాప్రస్థానం అంశం మంచిర్యాల కళ? చాలామంది మంచిర్యాల పట్టణంలో మహాప్రస్థానం ఏదైతే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆవిష్కరణ. మన మంచిర్యాల పట్టణంలో గత
50-60 ఏళ్ళ నుండి ప్రజలు ఎంతో చివరి అంకంలో వారి చివరి మజిలీలో ఎంతో ప్రయాసలను ఎదుర్కొన్నటువంటి తరుణంలో మన మంచిర్యాల పట్టణంకే కాకుండా గోదావరి తీరాన పవిత్రమైనటువంటి మన హిందూ సాంప్రదాయ ప్రకారం పవిత్రమైన గోదావరి తీరంలో దహన సంస్కారాలు చేసుకోవడం చాలా శ్రేయస్కరం. దాని కొరకని గోదావరి తీరాన 4 ఎకరాల స్థలంలో ఇటువంటి మహాప్రస్థానము నిజంగా అది కలలో కూడా ఊహించలేము. కేవలం 100 రోజులలో ఇటువంటి గొప్ప నిర్మాణము, ఇదొక క్వాలిటీ నిర్మాణము, ఇంత గొప్ప నిర్మాణము కావడం అనేది అసంభవము. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత మన గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికే దక్కింది. ఎందుకంటే ఈ మహాప్రస్థానంలో 8 దహన సంస్కారాలు చేసుకోవడానికి, ఒకేసారి 8 దహన సంస్కారాలు చేసుకోవడానికి బర్నింగ్ యార్డ్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంటుతో కూడా మనము ఇప్పుడు సిటీలో ఉన్నట్టు కరెంటుతో కూడా మనం దహనం చేసే అదొక ప్రక్రియ. అవి కాకుండా వాళ్ళు వచ్చిన బంధువులు మంచిగా చూడడానికై 4 గ్యాలరీ వ్యూస్, అదేవిధంగా కర్మకాండలు చేసుకోవడానికి 5వ రోజు 10వ రోజు ఇట్లాంటి కర్మకాండలు పూజలు చేసుకోవడానికి పెద్ద పూజా రూము. మరి ఆ విధంగా అవి కాకుండా ఈరోజు మా సమాజంలో ఒక దుస్సంప్రదాయం ఉంది. ఏంటంటే మా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళను ఎవరైనా చనిపోతే వాళ్ళని ఇంట్లోకి అలో చేయడం లేదు, తర్వాత ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఒక లాభదాయకమైనటువంటి అటువంటి వాళ్ళకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించే విధంగా ఒక పెద్ద గెస్ట్ హౌజు, అందులో ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది, అదేవిధంగా 2 బెడ్రూమ్స్, కనీసం 50 మంది వాళ్ళు ఇక్కడ స్టే చేసే విధంగా, ఎన్ని రోజులైనా స్టే చేసే విధంగా అటువంటి ఏర్పాటు కూడా ఉంది. అది కాకుండా కట్టెలు ఇక్కడ మనం ఎందుకంటే ఫైర్వుడ్తో దహనం చేస్తాం కాబట్టి ఫైర్వుడ్కి ఒక పెద్ద షెడ్డు, మళ్ళీ విశాలమైనటువంటి మహిళలకు పురుషులకు స్నానపు గదులు, తర్వాత క్షురకర్మ చేసుకునే వాళ్ళకు కూడా ఒక సపరేట్ షెడ్డు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అన్ని హంగులతో ఏర్పాటు చేసుకోవడం చాలా మన మంచిర్యాల జిల్లాకే ఇది ఒక సువర్ణ అవకాశము. అదేవిధంగా ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఇక్కడ ఒక మంచి సౌకర్యం హాస్పిటాలిటీ దొరుకుతుంది. అదేవిధంగా వాళ్లకు చనిపోయిన వాళ్ళకు కూడా డెత్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళు చనిపోయిన వాళ్ళకు వెంటనే డెత్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇటువంటి నిర్మాణము నేను అనుకుంటాను భారతదేశంలోనే ఇది మొదటి నిర్మాణంగా భావించు. అది కాకుండా కేవలం 100 రోజుల్లో నిర్మాణం అవడం అనేది అది ఆ భగవంతుని అది గాడ్ గిఫ్ట్. గౌరవ ఎమ్మెల్యే గారి దృఢ సంకల్పంతో ఈ విధంగా జరగడం మనందరికీ ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి అయితే ఈ విధంగా ఉంటుంది అని చెబుతున్న పరిస్థితి. ఒకసారి చెప్పండి. అంటే మనం ఏదైతే ఈ మహాప్రస్థానం గురించి చెప్పుకుంటున్నామో ఇది మంచిర్యాలకే ఒక గుర్తింపు తీసుకొస్తుంది. మంచిర్యాలలో మన ఎమ్మెల్యే గారు చేసిన ప్రతి పని ఒక విశిష్టమైన పనిగా భావించబడుతుంది. అందరికీ కూడా ప్రేరణ ఉత్సాహం ఇస్తుంది. ఎన్ని పనులు అయితే చేస్తున్నారో మంచిర్యాల మెయిన్ రోడ్లో విస్తరణ ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే ఉందో అసలు పబ్లిక్ కాదు ఎవరు కూడా ఊహించలేరు ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. అండర్గ్రౌండ్ వైరింగు, అండర్గ్రౌండ్ డ్రైనేజు ఇవన్నీ కూడా అది కూడా ఈ వర్షాకాలం రాకముందు ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. ఇది అయితే మంచిర్యాల కాదు, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ ఇండియాలో కూడా మొత్తం సోలార్తో ఏదైతే చేసిండ్రో అది ఎక్కడా లేని విధంగా ఉంది. ఈ ఆలోచన రావడమే పెద్ద గొప్ప. దానికి మళ్ళీ కార్యరూపం దాల్చడం ఈ 102 రోజులలో అది అద్భుతం అంటే అద్భుతం అని చెప్పొచ్చు. మన ఎమ్మెల్యే గారికి చాలా మంచిర్యాల ప్రజలందరూ రుణపడి ఉంటారు. నమస్కారం. ఇది పరిస్థితి. ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. బర్నింగ్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా పూర్తయిన గదులు, ఈ గ్రీనరీ అంతా ఒకసారి చూపెట్టబోతున్నాం. ముఖ్యంగా ఎటు చూసినా కానీ గ్రీనరీస్గా ఉంటుంది. ఎటు చూసినా చెట్లు, దానికి సంబంధించిన అంశంలో ప్రతిదీ ఎక్కడిదక్కడ గ్రాస్ సిస్టమ్ ఉంటుంది. ఆ గ్రాస్ సిస్టమ్ ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఉంటుంది. అయితే ఈ బర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా దాదాపు 8 బర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఫైర్వుడ్తో నిర్మాణం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించింది కూడా ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం ఎవరైతే చనిపోయిన తర్వాత కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆ వారికి నేరుగా అటువంటి ఇబ్బంది లేకుండా కూడా నేరుగా ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఎట్ ఏ టైం 50 మంది ఉండే విధంగా అన్ని
హంగులతో ఏర్పాటు చేశామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన అంశంలో కూడా మనం చూపెట్టబోతున్నాం. అయితే ఆ సోలార్తో కూడా బర్నింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఏర్పాటు చేశారు. సోలార్ తోటి నేరుగా అంటే ఎలక్ట్రికల్ లేకుండా అంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ తోటి కొన్ని చేసే ప్రయత్నం జరిగింది. గతంలో ఫైర్వుడ్తో నడిచింది. ఆ తర్వాత ఇక్కడ మాత్రం అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ప్రథమసారి అని చెబుతున్న పరిస్థితి. ఇదంతా కూడా సోలార్ సిస్టమ్ ద్వారా జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ఇక్కడికి వచ్చి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు సోలార్ సిస్టమ్ ద్వారా ఎట్లా ఫైరు కాబోతుంది, అంటే ఎట్లా దహన సంస్కారం జరగబోతుంది ఏంటి అనే కోణంలో కూడా కొంత తర్వాత వివరించే ప్రయత్నం చేద్దాం. అయితే మరో అతను ఉన్నాడు, దీనికి సంబంధించిన దాని గురించి మాట్లాడదు. ఏంటి పరిస్థితి, ఏంటి విషయం? మంచికి మారుపేరైన మంచిర్యాల పట్టణంలో గోదావరి నదీ తీరాన ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంలో దాదాపు 4 ఎకరాల్లో ఇక్కడ శ్మశాన వాటిక చాలా బ్రహ్మాండంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది అనట్లో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 100 రోజుల్లో ఎంతోమంది శ్రమించి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారి యొక్క ఆశయం మేరకు ఇక్కడ ఎంతోమంది కష్టపడి వారు ఇక్కడ నిర్మించడం జరిగింది. శ్మశాన వాటిక అంటే దాదాపు నాకు 62 సంవత్సరాలు. నా పేరు చందూర్ మహేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీగా ఈ ఊరికి ఎన్ని సంస్థలున్నాయో అన్ని సంస్థల ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని నేను. దాదాపు నా జీవితంలో కొన్ని వందలాది శవాలు, అంటే నా కుల మతాలతో సంబంధం లేని వ్యక్తిని, వందలాది శవాలను మోసిన వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు నిజంగా ఆ భగవంతుడు మంచిర్యాలలో కనుకరించి మంచి ఇలాంటి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశంలో ఈ శ్మశాన వాటిక ఏర్పాటు చేయడము, మరియు పవర్ కూడా పవర్ కూడా ఇక్కడనే అందించడం, అదేవిధంగా ఈ గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు నిజంగా వారికి మంచిర్యాల పట్టణ ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే చనిపోయినా కూడా, మనిషి చనిపోయినా కూడా తన ఆత్మ శాంతిస్తుంది అంటే నిజంగా ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే ఒక మన పార్క్ లాగా అనిపిస్తుంది. ఒక ఇప్పుడు ఈరోజు శివరాత్రి రోజు ఇక్కడ శివుని కళ్యాణం కూడా వారు చేయించారు ఇక్కడ. అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావించి సమాజానికి ఎంతో మేలు. ఈరోజు ఓపెన్ అయిపోయినట్టేనది లేదండి, ఈరోజు ఓన్లీ ఇక్కడ పూజ చేశారు. ఓపెనింగ్ టైం ఉన్నది, ఇంకా ఆ టైం రోజు ఓపెనింగ్ కూడా త్వరలోనే ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పుణ్యస్థలం లోపల, ఇది నిజంగా పుణ్యస్థలమే ఇది, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో దగ్గరకి ఏర్పాటు చేసినందుకు వారికి మంచిర్యాల ఒక వ్యక్తిగా నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా ముందుకు రాగానే శ్మశాన వాటికి సంబంధించి అంశంలో మహాప్రస్థానం నేరుగా పైన చూపెట్టచ్చు. సోలార్ ప్లేట్లతో మా కెమెరామెన్ సుమన్ సాయంతో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సోలార్ ప్రత్యేకమైన విధానంతో రూపకల్పన చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఉండబోతుందని చెబుతున్నారు. అయితే దీని విశిష్టత 100 రోజుల్లోనే కంప్లీట్ చేశామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి యథార్థాలు ప్రధానంగా చేస్తున్నాం. మాకు ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 8 బర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇవే మనం ఒకసారి చూపెడుతున్నాం. 8 బర్నింగ్ ప్లాట్ఫామ్ ఫైర్వుడ్తో ఉండబోతుంది. సీరియల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 నిర్మాణం చేసిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించిన అంశంలో 8 బర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఎట్ ఏ టైము 8 మందికి దహన సంస్కారం చేసే విధానం ఉంటుంది. ఇది హైదరాబాద్లో కూడా లేదు అని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. అయితే భారతదేశంలో ఒకటి గుజరాత్లో ఉంది, మరోటి చండీగఢ్లో ఉంది. ఆ చండీగఢ్లో కూడా ఎలక్ట్రికల్ సాయంతో ఉంది. ఇక్కడ మాత్రం డైరెక్ట్ సోలార్ సాయంతో మేము చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈరోజు దీనికి సంబంధించి శివరాత్రి రోజు వైకుంఠం అంటేనే శివుడు ఉండే ప్రదేశం కాబట్టి, పవిత్రతకు మారిపోయారు కాబట్టి మేము ప్రత్యేక పూజలు నిర్వహించాం. అయితే ఇప్పటికే అంతా పూర్తి అయింది, కానీ దీనికి సంబంధించిన ఓపెనింగ్ ఒక పక్క రూపకల్పన, అంటే దీన్ని ఎట్లా రన్ చేయాలి, ఈరోజు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇక్కడికి ఆగిపోకూడదు, ఇది హిస్టారికల్గా నడిచే అవకాశం ఉండాలి, ఎక్కడ ఆటంకం రావద్దు, దీనికి
ఇన్ని ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని నడిపే విధంగా ఉండాలి. దీనికి ఒక ట్రస్ట్ ద్వారా ఎటువంటి రూపకల్పన చేయాలి అనే కోణంలో మేము చూస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. అతి త్వరలో ప్రజలకు సంబంధించిన మంచిర్యాల మహాప్రస్థానం అందుబాటులోకి రాబోతుంది. ఒక రకంగా ఈరోజు ప్రత్యేక పూజ ద్వారా ప్రజలకు అంకితం చేసినట్టే అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆ మహాప్రస్థానం అంశంలో తను చెప్పినట్టుగా 100 రోజుల్లో మహాప్రస్థానాన్ని కంప్లీట్ చేసి ప్రజల ముందు ఉంచారు. ప్రత్యేక పూజలు చేశారు. వచ్చేవారు ఆ మహాప్రస్థానంలో ఉన్న శివుని స్టాచ్యూ ఏదైతే ఉందో అక్కడ దర్శనం చేసుకొని ముందుకు పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన అంశంలో ప్రజలతో చర్చించిన తర్వాత ఇక్కడున్న ముఖ్యులతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి రూపకల్పన పూర్తి చేసి మేము ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.